సుమన్ టీవీ నేను మీ కస్తూరి. రాను రాను ప్రపంచం మీద మానవత్వం మంట కలిసిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకోకుండా మానవత్వం మరచి చంపుకుంటున్నారు. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఓ బాలుడి కిడ్నాప్ ఉదాంతం విషాదాంతమైంది. కోన ఉప్పలపాడుకు చెందిన బోయ గోవింద లక్ష్మీకాంతమ్మలకు 3 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నాడు. 7 సంవత్సరాలు వయసున్న హేమచంద్ర యాడికిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఇంటికి రావాల్సిన కుమారుడు రాకపోయేసరికి తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బస్సు దిగే ప్రాంతంలో సిసి ఫుటేజీలను పరిశీలించగా చిన్నారి బాలుడు హేమచంద్రను ముఖానికి ముసుగు వేసుకున్న ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కునుగొప్పలపాడులో కిడ్నాప్ కి గురైన హేమచంద్ర కుందనకోట చింతలాయపల్లి కొండలలో శవమై కనిపించాడు. బాలుడు హేమచంద్రని అత్యంత కిరాతకంగా బండరాళ్లతో బాది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు హేమచంద్రని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లింది అతని అక్క భర్త సర్వేష్ అని పోలీసులు తేల్చారు. సర్వేష్ హేమచంద్రని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు సర్వేష్ ను కూడా నిట్టూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన యాడికి మండలంలో కలకలం రేపింది. తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. డబ్బుల కోసమే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పిల్లలు నా తమ్ముడు చంపినా వాడినట్టే చంపాలి. ఏమి తీసిపోయినాడు